కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ నివేదిక ఆధారంగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీష్ రావులపై ప్రస్తుతం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, వ్యాయం, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు వంటి అంశాలపై ప్రస్తుత ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ విచారణ విధానం సరిగ్గా లేదని, నిబంధనలకు విరుద్ధంగా సాగుతోందని గతంలోనే బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తుది నివేదిక వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు వారిపై ఎలాంటి చర్యలు చేపట్టకూడదని పేర్కొంది. తెలంగాణ రాజకీయాలు మొత్తం మీద కొద్ది రోజుల నుంచి కాళేశ్వరం చుట్టే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అని అన్ని పార్టీలు కూడా ఎదురు చూశాయి. ఈరోజు హైకోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని చెప్పడంతో ఒక రకంగా కేసీఆర్కు ఊరట లభించిందనే చెప్పవచ్చు. బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ ఈ పిటిషన్ వేశారు. దీనిపైనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అప్రేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహిద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. దీనిపై ఈరోజు తీర్పిచ్చింది. ఈ కాళేశ్వరం విషయంలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రేవంత్ రెడ్డి సర్కారు కొద్ది రోజులుగా ఆరోపిస్తూ వచ్చింది. దీనికి సంబంధించే పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్కి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతుందోనని చాలా కాలంగా అన్ని వర్గాలు ఎదురు చూశాయి. కాళేశ్వరం అవకతవకలు, అవినీతి, నిబంధనల ఉల్లంఘన, 3 బ్యారేజీల డ్యామేజ్, ఇలా అన్నింటిని సంబంధించి అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావులది కీలక పాత్ర అని, దీనికి వారే బాధ్యులని జస్టిస్ పీసీ ఘోష్ తన నివేదికలో కూడా పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అనేక కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం లేదని, నిబంధనల ఉల్లంఘన జరిగిందని, డిపిఆర్ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని కూడా తెలిపింది. నిర్మాణ సమయంలో తరచూ డిజైన్లు మారాయని, కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని కూడా ఆ నివేదికలో జస్టిస్ ఘోష్ వివరించారు. దీంతో హైకోర్టు తుది తీర్పులో ఎలాంటి ఆర్డర్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కొద్ది రోజులుగా ఈ తీర్పు కోసం అన్ని పార్టీలు ఎదురు చూశాయి. ఈ తీర్పు తమకు విరుద్ధంగా వస్తే ఏం చేయాలన్న దానిపై బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నట్టు కొద్ది రోజులుగా చర్చ కూడా జరిగింది. కేసీఆర్, హరీష్ రావులకు వ్యతిరేకంగా తీర్పు వస్తే బీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఆ పార్టీ ముందే జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంది. ఈ విషయంలోనే హరీష్ రావు కూడా ఢిల్లీకి వెళ్లారనే చర్చ కూడా జరిగింది. వీరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం వచ్చింది. ఇది కూడా రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఒక అంశంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు వచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఊరట కలిగిందనే చెప్పుకోవచ్చు.